సోదరులారా, ఈరోజు గానుగపాడు బ్రిడ్జి ఇక్కడ నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ప్రజలు గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న విషయం తెలుసు. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రిడ్జి అసంపూర్తిగా ఉండడం వల్ల హుస్నాబాద్ ప్రజలకు, తరిగొప్ర, నర్మేట, జనగాం మండల ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది వస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే ప్రజలు ప్రయాణం చేయాలంటే బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఉంది. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పోతున్న పరిస్థితి ఉంది. చాలా సందర్భాల్లో కార్లు నెలల క్రితం సిపిఎం జనగాం మండల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నుండి కలెక్టర్ గారి ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహించి రిప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఎంపీ గారు 8 కోట్లు ఇచ్చిండు, పని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ 6 నెలల కాలం నుంచి అతిగతి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎంపీ అధికార పార్టీ ఉన్నది, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కానీ ఎవరు కూడా ఈ బ్రిడ్జిని పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి కొద్దిపాటి బడ్జెట్తో ఈ పని అంతా పూర్తి కావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం కనుక పనులు పూర్తి చేయకపోతే ఈ మండల ప్రజలందరూ కూడా సమీకరిస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఎంగా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి